నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 9:30 జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మణిజీర్ జలాని సమున్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ ప్రాంగణంలోని కార్యాలయ అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరు కావాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని జిల్లా, డివిజనల్, మండల, గ్రామస్థాయి కార్యాలయాల్లోనూ అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించాలని సర్క్యులర్ను జారీ చేసినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకట సత్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దృష్టికి ఉపాధ్యాయులు సమస్యలను తీసుకురాగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులను మున్సిపల్ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే సర్దుబాటు చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వులు 117ను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలను పరిరక్షించాలని కోరారు. అలాగే ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మీడియంలో కూడా విద్యాభ్యాసం కల్పించాలని కోరారు. పట్టణంలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం బాగా జరిగిందని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దుప్పల శివరాం ప్రసాద్, కీలు సోమేశ్వరరావు, రాష్ట్ర బాధ్యులు తమ్మినేని ఆనందరావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి చలపాక రమణ, ఉరిటి రామనాథరావు, అన్నెపు పున్నయ్య, మెట్ట రవిభట్లు, నరసింగరావు, కాశీ విశ్వనాథరావు తదితరులు ఉన్నారు. నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉపాధ్యాయులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చినటువంటి హామీ మేరకు 117 జీవోను వెంటనే రద్దు చేసి 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తూ ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రతి పాఠశాలలో తెలుగు మీడియం కూడా చదువుకునే సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ముఖ్యంగా మున్సిపల్ పాఠశాలలో వాళ్ళ ఉపాధ్యాయులకు పిఎఫ్ అకౌంట్ లేక వారి అరియర్స్ ఎక్కడ పోతున్నాయో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడినది. అంతేకాకుండా మున్సిపల్ ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో వివిధ సుదూర ప్రాంతాలకు వేయడం వల్ల వాళ్ళు మానసికంగా ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 117ను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలని పరిరక్షించాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నగరాన్ని సమస్యలు లేని సుందర శ్రీకాకుళంగా రూపుదిద్దేందుకు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే గుండు శంకర్ కోరారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గుండు శంకర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన డైక్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించి ఎస్టిమేట్లు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసి నగరాన్ని, కార్పొరేషన్ ను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే తనకు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ సోర శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం 4 విద్యార్థినులకు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన సోర శ్రీనివాసరావు ఫ్యాన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. భారతదేశ వనితలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల పెద్ద సమస్య కానే కాదని, ఆత్మవిశ్వాసంతో, ఇష్టంతో చదివి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. చదువుల్లో భవిష్యత్తులో రాణించాలంటే సానుకూల దృక్పథం కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీనివాస్కు పుష్పగుచ్చం అందించి దుస్సాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీ శ్రీ సత్యసాయి సేవా సమితి సాయి బృందావనం వారి ఆధ్వర్యంలో జూట్ బ్యాగుల తయారీ, స్క్రీన్ ప్రింటింగ్ పై మహిళలకు ఉచిత శిక్షణను అందించనున్నట్లు శ్రీకాకుళం శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావు తెలిపారు. ఈ మేరకు బ్యాంకర్స్ కాలనీలోని సత్యసాయి మందిరంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు శాశ్వత స్వయం ఉపాధి కల్పించే దిశగా జూట్ బ్యాగుల తయారీ మరియు స్క్రీన్ ప్రింటింగ్ పై 30 రోజుల ఉచిత శిక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన మహిళలు వారి దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోగా బ్యాంకర్స్ కాలనీ శ్రీ సత్యసాయి మందిరంలో నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చునని తెలియజేశారు. 30 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం ఉచిత భోజనం, శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ఇవ్వబడునని, ఈ సర్టిఫికేట్ ద్వారా బ్యాంకులో రుణాలు పొందవచ్చునని చెప్పారు. ఈ సదవకాశాన్ని మహిళలు వినియోగించుకొని శాశ్వత స్వయం ఉపాధి పొందాలన్నారు. సత్యసాయి సేవా సంస్థల స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు తెలియజేశారు.
కన్వీనర్ అల్లాడ ప్రసాదరావు మాట్లాడుతూ మహిళలకు మంచి కోర్సు అని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయిన నరసింహమూర్తి, జోనల్ కన్వీనర్ నాగేశ్వరరావు, టిఎస్ఎన్ మూర్తి, గంగాధర్ మాస్టర్, శివకుమార్, లిఖిల్, స్వరూప్, జనార్దన్, ప్రమీల, సుజాత భక్తులు పాల్గొన్నారు. కేంద్ర ఉపరితల రవాణాపై ఉన్నత స్థాయి సమావేశాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులతో బుధవారం ఢిల్లీలో నిర్వహించారు. బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్, ఎంఓసీ సెక్రటరీ ఉమ్లున్ మాంగ్, సిడి, జేసీలతో నిర్వహించిన సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాము మాట్లాడుతూ ఉపరితల రవాణా భద్రతను నిర్వహించడంలో బీసీఏఎస్ కీలకమైందని తెలిపారు. ప్రయాణికుల భద్రత మెరుగుపరచడం, అధునాతన సాంకేతికతను వినియోగించుకోవడం అవసరమని చెప్పారు. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పాటించడంలో సంస్థ నిబద్ధత స్థిరంగా ఉందని మంత్రి తెలిపారు. జిల్లా నూతన కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో నంబర్ 1160ను విడుదల చేసింది. అందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయన్ను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసింది. ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ మనజీర్ జిలానీ సామున్ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీ చేసింది. స్వప్నిల్ దినకర్ 2016వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మహారాష్ట్రకు చెందిన ఆయన 1985 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. కీలక శాఖలో విధులు నిర్వహించి ఉత్తమ అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక విభాగమైన ఇంటెలిజెన్స్ చీఫ్గా 1998 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హా నియమితులయ్యారు. లడ్హాను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకొని మంగళవారం ఏపీసీఎస్కు రిపోర్ట్ చేశారు. ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్హా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా కూడా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో దాదాపు 5 ఏళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా పనిచేశారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్గా, ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీగా పనిచేశారు. అనంతరం మహేష్ చంద్ర లడ్హా సిఆర్పీఎఫ్లో ఐజీగా 4 ఏళ్ల పాటు పనిచేసి తాజాగా సొంత రాష్ట్రానికి వచ్చారు. నాగావళి ఎడమ కాలువను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతానని ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ హామీ ఇచ్చారు. ఆమదాలవలస మండలంలోని నారాయణపురం ఆనకట్టతో పాటు నాగావళి ఎడమ కాలువను మంగళవారం పరిశీలించారు. ఏటా ఎడమ కాలువ ద్వారా భూములకు సాగునీరు అందడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఈ కాలువ నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, బోర్జ మండలాల పరిధిలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందేదని తెలిపారు. కొంతకాలంగా కాలువల పరిస్థితి దయనీయంగా ఉండడంతో సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ పూర్తి స్థాయిలో కాలువను అభివృద్ధి చేసి శివారు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్ను కాలువ పరిస్థితిపై ఆరా తీశారు. గతంలో కొంతవరకు కాలువ పనులు చేపట్టామని, అప్పట్లో పూర్తి స్థాయిలో పనులు జరగలేదన్నారు. ఈ ఏడాది ఇప్పటికే కాలువలో పూడికలు తీసి జంగిల్ క్లియరెన్స్ చేపట్టాల్సి ఉందన్నారు. కాలువ అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని సూచించారు. అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈఈ మురళీమోహన్ రావు, జేఈ రాంబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన చల్లా ఓబ్లేష్ని ఏఐటీయూసీ అనుబంధ సంఘ నాయకులు ఈరోజు ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసి మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం చేసి విలీన పంచాయతీల్లో కూడా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియామకాలు చేపట్టారని గుర్తు చేశారు. అలాగే బకాయి వేతనాలు కూడా సకాలంలో అందే విధంగా కృషి చేశారని, శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధి విషయంలో అభివృద్ధి జరిగేందుకు ఎంతగానో కృషి చేశారని మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె వేణుగోపాలరావు, కళ్యాణి, అప్పలరాజు అభినందనలు తెలియజేశారు. మరింత అభివృద్ధి సాధించాలని వారంతా ఆకాంక్షించారు. కమిషనర్ను కలిసిన వారిలో సంఘం నాయకులు ఎన్ పార్థసారథి, పెద్దమణి, ఆర్ గణేష్, రామచంద్ర, అరుగుల రమణ, రసూల్, బి కోర్మారావు, సోగ్గాడు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం డిపోలో బుధవారం హెవీ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని 1వ డిపో మేనేజర్ మల్లికార్జున రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 బ్యాచ్లు పూర్తయ్యాయని, 16వ బ్యాచ్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. డ్రైవింగ్ స్కూల్లో చేరిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీఎస్ ఆర్టీసీలోని మాత్రమే
హెవీ డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థలో డ్రైవింగ్ నేర్చుకుని ఇప్పటి వరకు చాలా ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్లుగా నియమితులై ఉన్నారని, అలాగే ఆర్టీసీలో కూడా ఆన్ కాల్ డ్రైవర్లుగా చాలా మంది పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఎన్జీఓ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు హనుమంత సాయిరాం పదోన్నతిపై రిమ్స్ వైద్యశాల ఆఫీస్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయిరాం కు కార్యాలయ సిబ్బందితో కలిసి డిఎంఎన్హెచ్ఓ ఘనంగా సన్మానించారు. ఉన్నత పదవులు అలంకరించాలని ఆమె ఆకాంక్షించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ గా చల్లా ఓబ్లేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను కార్యాలయంలోని అధికారులు సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి మెరుగైన పారిశుధ్యానికి ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని సూచించారు. సమిష్టి కృషితో నగరపాలక సంస్థకు మంచి పేరు తీసుకురావాలని, కార్పొరేషన్ పరిధిలో పాలిథిన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ఎవరికి వారే నియంత్రించుకోవాలని, లేనిచో చర్యలు తప్పవన్నారు. పాలిథిన్ కవర్ల విచ్చలవిడి వాడకం వలన పర్యావరణానికి పెను ప్రమాదమని, అలాగే భూతాపం ఎక్కువ అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, పాలిథిన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దామని పిలుపునిచ్చారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారుండరు. ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటికి వెళ్లిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఎక్కిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది. ఉలవలను రెగ్యులర్ గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువును తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకుని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటుంటే లైంగిక శక్తి, శృంగార అనువృత్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనను సాఫీగా అవుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిల సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.